నమస్తే, వెల్కమ్ టు మై టీవీ. ఇప్పటివరకు గల టాప్ హెడ్ న్యూస్. మహేష్ బాబు అభిమానుల దృష్టి అంతా ఎస్ఎస్ఎంబి 29 సినిమాపైనే ఉంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక వీడియోను పంచుకున్నారు. ఒక సింహాన్ని లాక్ చేసినట్లు అందులో ఉంది. అంటే మహేష్ను తన ప్రాజెక్టు కోసం లాక్ చేసినట్లు చెప్పేశాడు. జక్కన్న పోస్టుకు కామెంట్ బాక్స్లో మహేష్ బాబు కూడా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రెస్పాండ్ అయ్యాడు. వెంకటేష్ చేతుల మీదుగా విశాల్ మదగజరాజ ట్రైలర్ లాంచ్ ప్రారంభం. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 31న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. యాష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్దాస్ టాక్సిక్ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్లో నయన్తార భాగమైనట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ డైరెక్ట్ చేసి నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి బ్రిటన్లో అడ్డంకులు ఎదురయ్యాయి. థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనను ఖలిస్తానీ మద్దతుదారులు అడ్డుకోవడంపై భారత కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అభిమానులకు శుభవార్త. నేటి క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండును ఓడించి అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో భారత క్రికెట్లో ఉత్సాహం వ్యాపించింది. విజయానికి కారణాలు: అద్భుతమైన బ్యాటింగ్. భారత బ్యాట్స్మెన్లు ప్రత్యర్థి బౌలర్లను ఛేదించి అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ప్రభావవంతమైన బౌలింగ్. భారత బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను నియంత్రించి కీలక వికెట్లు పడగొట్టారు. అద్భుతమైన ఫీల్డింగ్. భారత ఫీల్డర్లు కీలక క్యాచ్లు అందుకుని విజయానికి దోహదపడ్డారు. ఈనాటి వైరల్ ఫొటోస్. వివరణ.